నిజం చెప్పాలంటే మనం బానిసల్లా బతుకుతున్నాం. అలవాట్లకి, భయాలకి, రేపటి గురించి ఆలోచించకుండా ఈ క్షణంలో మునిగిపోయే బలహీనతకి బానిసలం. ఈ బానిసత్వం నుంచి బయటపడే దారి ఒకటే. ఆ దారి పేరే క్రమశిక్షణ. కానీ ఆ క్రమశిక్షణ చాలా మందికి భరించలేనంత బాధనిస్తుంది. ఎందుకంటే మనం అప్పుడు దాకా కొన్ని అలవాట్లు మన బ్రెయిన్ కి సెట్ చేసుకుని ఉంటాం. సడన్ గా వాటిని కాకుండా ఇంకొన్ని అలవాట్లు తీసుకొస్తే మన బ్రెయిన్ కి ఖచ్చితంగా అది భారంగానే ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే దాన్ని మనం మార్చేద్దాం. చాలా మంది క్రమశిక్షణ అంటే కష్టపడటం, ఇష్టం లేని పనులు బలవంతంగా చేయటం అనుకుంటారు. అందుకే అది భయంకరంగా ఉంటుంది. కానీ సైన్స్ ఏం చెప్తుందో తెలుసా? మన మెదడుని రీప్రోగ్రామ్ చేయొచ్చు. భారం లేకుండా క్రమశిక్షణని మనం అలవాటుగా మార్చుకోవచ్చు. ఎలాగంటారా? ఫస్ట్ థింగ్ ఫస్ట్, చిన్నగా మొదలు పెట్టండి. ఒకేసారి పెద్ద మార్పులు చేయాలని చూడకండి. మీ మెదడు కొత్త దారిని నేర్చుకుంటుంది. ఒక చిన్న మంచి అలవాటును ఎంచుకోండి. రోజుకి ఒక పేజీ చదవడం కావచ్చు, 10 నిమిషాలు వ్యాయామం చేయడం కావచ్చు, రెగ్యులర్ గా చేయండి. రెండవది, మీ ప్రయత్నాన్ని గుర్తించండి. చిన్న విజయాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోండి. మీ మెదడు పాజిటివ్ రిన్ఫోర్స్ ద్వారా త్వరగా నేర్చుకుంటుంది. మీకు ఇష్టమైన పని చేసినప్పుడు ఎలా సంతోషిస్తారో మంచి అలవాటుని కొనసాగించినప్పుడు కూడా అలాగే ఫీల్ అవ్వాలి. మూడవది, ఇది చాలా ఇంపార్టెంట్, మీ ట్రిగ్గర్స్ ని అర్థం చేసుకోండి. మిమ్మల్ని సోమరిగా మార్చేది ఏది? ఏ ఆలోచనలు మిమ్మల్ని లక్ష్యం నుంచి దూరం చేస్తాయి? వాటిని గుర్తించి వాటికి విరుద్ధంగా పనిచేయటం మొదలు పెట్టండి. ఒక చెడు ఆలోచన వచ్చినప్పుడు వెంటనే ఒక మంచి పని చేయండి. మెదడుకి కొత్త సిగ్నల్ ఇవ్వండి. గుర్తుపెట్టుకోండి, మీ మెదడు ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది. దానికి మీరు ఏ ప్రోగ్రామింగ్ చేస్తే అదే చేస్తుంది. భయాన్ని ప్రోగ్రామింగ్ చేస్తే భయపడుతుంది. క్రమశిక్షణ ప్రోగ్రామ్ చేస్తే విజయం సాధిస్తుంది. ఒకసారి ఆలోచించండి, మీరు రేపు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? మీ లక్ష్యాలు ఏమిటి? వాటిని చేరుకోవడానికి కావాల్సింది ఒకటే, మీ మెదడుని కంట్రోల్లో ఉంచుకోవడం. ఈ రోజు మీరు వేసే చిన్న అడుగు రేపటి మీ భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంది. ఇంకా ఆలస్యం చేయకండి. బాధ లేకుండా క్రమశిక్షణ సాధించొచ్చు. ఇది రాకెట్ సైన్స్ కాదు, కేవలం మీ మెదడుని అర్థం చేసుకోవడం మాత్రమే. మీ జీవితాన్ని మార్చే శక్తి మీలోనే ఉంది. లేవండి, మీ మెదడుని రీప్రోగ్రామింగ్ చేయండి. మీ భవిష్యత్తుని మీ చేతుల్లో తీసుకోండి. ఈ వీడియో మీకు నిజంగా యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా మీరు మీ మైండ్ ని రీప్రోగ్రామింగ్ చేసుకుంటారో లేదో కొంచెం కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.